మీలో ఉండే చాలా మందికి వచ్చే ప్రధానమైన డౌట్, నేను వేరే రీజన్ కోసం స్కానింగ్ చేయించుకున్నాను, ఈ స్కానింగ్ చేయించుకున్న దాంట్లో నాకు గాల్ బ్లాడర్లో రాయి ఉందని స్కానింగ్లో తేలింది. డాక్టర్, ఇప్పుడు నేను ఏం చేయాలి? మైసెల్ఫ్ డాక్టర్ రోహిత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, జే క్యాన్సర్, హెచ్పివి సర్జన్. ఎవరికైతే ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటే వేరే ఏ కారణం చేతైనా మనం స్కానింగ్ చేయించుకొని ఈ స్కానింగ్లో మనకి రాయి ఉందని బయటపడితే భయపడాల్సిన అవసరం లేదు. గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు. ఎవరికైతే గాల్ బ్లాడర్ స్టోన్ ఉండడం వల్ల వచ్చిన లక్షణాలు అంటే అన్నం అరుగుదల తగ్గడం, జీర్ణాశయ శక్తి, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు ఇబ్బందిగా ఉండడం, తరచుగా కడుపు నొప్పి రావడం, ఈ నొప్పి వెన్నుకి కానీ కుడి చేతి భాగం కానీ ఎవరికైతే రేడియేట్ అవుతుందో వాళ్ళే సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్. వారికి మాత్రమే సర్జరీ చేయాలి. వారికి మాత్రమే సర్జరీ చేసిన తర్వాత ఉపయోగం ఉంటుంది. ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్ అంటే లక్షణాలు లేకుండా గాల్ బ్లాడర్లో రాయి ఉండడం, వాళ్ళకి ఎటువంటి చికిత్స అవసరం లేదు, ఎటువంటి సర్జరీ అవసరం లేదు. జస్ట్ ఫాలో అప్ అవసరం. అంటే రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి డాక్టర్కి చూపించుకోవాలి. మీ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ 3 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నా, స్టోన్తో పాటు పాలిప్ అంటే కండ ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్నా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎటువంటి వారికైనా ముందు వారికి ఎవరికైనా గాల్ బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు ఉంటే వారు మాత్రమే గాల్ బ్లాడర్ స్టోన్ 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నా కూడా, లక్షణాలు లేకున్నా కూడా సర్జరీ చేయించుకోవాలి. లేకుంటే ఎవరికి సర్జరీ అవసరం లేదు.